హాయ్ అండి. ఈరోజు బీట్రూట్ కొబ్బరి కర్రీ. ఇది ఎనీమియా పేషెంట్లకి చాలా మంచిది. ఎందుకంటే ఈ బీట్రూట్ వలన మనకి హీమోగ్లోబిన్ స్థాయి మనకు పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు చక్కగా ఉత్పత్తి అవుతాయి. అలాగే బి విటమిన్, సి విటమిన్ పుష్కలంగా అందుతుంది. బీట్రూట్ తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత కూర అయితే చేసుకోవాలి. ఈరోజు నేను బీట్రూట్తో కొబ్బరి కలుపుతున్నాను. కొబ్బరి కూడా చాలా మంచిదండి. కొబ్బరి ఏంటంటే జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది, శరీరానికి పోషకాలు అందిస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది, రక్తపోటు నియంత్రిస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది కొబ్బరి. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని తరిగిన బీట్రూట్ ముక్కలన్నీ కూడా వేసుకొని చక్కగా కడిగేసి ఒక విజిల్ అయితే తీసుకుంటాను నేను. చాలామంది పిల్లలు ఈ బీట్రూట్ కర్రీ తినడానికైతే ఇష్టపడరు, కానీ వాళ్ళకి ఏదో ఒక విధంగా ఈ కూరనైతే మనం తినేటట్టు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాని వాళ్ళకి తినే విధానంగా శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి కాబట్టి బీట్రూట్ కర్రీని వాళ్ళకి ఎలాగైనా ఏ విధంగా అయినా తినిపించడానికి మనం చూడాలి. చాలా మంచిదండి బీట్రూట్. మనకి శరీరంలో జింకు, కాపరు, ఐరన్ పుష్కలంగా లభించడానికి ఈ బీట్రూట్ అయితే తోడ్పడుతుంది. తక్షణ శక్తి ఇస్తుందండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీనికి తగినంత నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసుకొని ఒక విజిల్ అయితే తీసుకోండి. ఒక విజిల్ అయితే చాలు, మరీ ముక్క మెత్తబడిపోతే బాగుండదు. దీనివల్ల ఏంటంటే పిల్లలకి చక్కగా జ్ఞాపక శక్తి అయితే పెరుగుతుందండి. అలాగే మనకి చర్మ సంబంధిత ఏమీ రావు. ఈ కొబ్బరి ఇప్పుడు నేను ఒక చిప్ప తీసుకొని కోరుకున్నాను. పచ్చి కొబ్బరిలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తాయి పచ్చి కొబ్బరి యూజ్ చేస్తే. పొటాషియం ఎక్కువ కాబట్టి రక్తపోటు రాకుండా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి చాలా మంచిది. ఇప్పుడు మనం ఒక విజిల్ తీసాం కదా, దాన్ని చక్కగా వార్చేసుకోండి. ఈ ముక్కలన్నిటినీ వార్చేసి పక్కన పెట్టి పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. వేసి బాగా మంచి వాసన వచ్చేటట్టు తర్వాత చక్కగా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే మంచి సువాసన, పోపు అంతా మంచిగా వేగుతుందండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టి వార్చుకున్న ఈ బీట్రూట్ ముక్కలు అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇష్టంగా తినేటట్టు పైన కొబ్బరి వేసుకున్న పోపులోనే చక్కగా కూర అంతా తీయగా బాగుంటుంది. చక్కగా అలాగ చేసుకొని తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోండి. ఎందుకంటే ఇందాక ఉడకపెట్టినప్పుడు వేసాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరగా మగ్గాలండి. ఈ ముక్కలన్నీ కూడా దగ్గరగా మగ్గిన తర్వాత మనం పైనుంచి చక్కగా కొబ్బరి అయితే చల్లుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి అంతా కూడా మనం పైన చల్లుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కలతో ఈ కొబ్బరి కూడా చక్కగా వేగుతుంది. ఈ బీట్రూట్ ఏంటంటే పిల్లలకి చక్కగా ఎర్ర రక్త కణాలు బాగా ఉత్పత్తి అయ్యి బ్రెయిన్కి కావాల్సిన బ్లడ్ అంతా కూడా చక్కగా సప్లై చేస్తుందండి. అందుకు పిల్లలకి ఎలాగైనా సరే బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ మనం పెట్టడం, ఎందుకంటే సి విటమిన్ ఉండడం వల్ల పెట్టడానికి మనమైతే అలవాటు చేయాలి. ఇలాగ నీరంతా ఎగిరిపోయేటట్టు చూశాక ఇప్పుడు కొబ్బరి పైన వేసుకొని చక్కగా పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి. కొబ్బరి వేసిన ఈ బీట్రూట్ కూర చాలా రుచిగా ఉంటుందండి. మాకైతే పెద్దవాళ్ళం అయితే మనం అందరం తింటాం. అయితే నేను మరొకసారి నా పద్ధతి ఎలాగా అన్నది మీకు చూపిస్తున్నాను. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, బ్లడ్ సెల్స్ పెరుగుతాయి, ఇన్ని సుగుణాలు ఉన్నాయి కొబ్బరి, బీట్రూట్లో. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇది తినడానికే ప్రయత్నం చేయండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఇలా బీట్రూట్ కూర, కొబ్బరి వేసింది, నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ని సుగుణాలున్న బీట్రూట్, కొబ్బరితో కూర చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ తెలిసిన రెసిపీ అయినా నా పద్ధతి నేను మీకు చెప్పాను. ఉంటానండి. మీ పార్థ.